ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే ఏ రోగులు కూడా మీ దరిద్రపి ఏ రోగాలు కూడా మీ దరిదాపుల్లోకి రావు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ప్రతిరోజు తినే కొన్ని సాధారణ ఆహార పదార్థాలనే చాలాసార్లు పెద్దగా పట్టించుకోం. కూరలో కరివేపాకు వేస్తే పక్కన పెట్టేస్తాం. సాలడ్లో కీరా దోస ఉంటే అంతే అనుకుంటాం. పుదీనా ఆకులు ఉంటే కేవలం వాసన కోసం అనుకుంటాం. కానీ వీటిలో ఉండే పోషకాలు మన రోజువారీ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా జీర్ణక్రియ, శరీరానికి నీరు అందించడం, పీచు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అంశాలు ఇవి మన ఆహారంలో మంచి భాగం కావచ్చు. అయితే ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. కీరా దోస, కరివేపాకు, పుదీనా ఏ వ్యాధినైనా నయం చేసే మందులు కావు. కానీ సరైన ఆహారంలో భాగంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాలని అందించగలవు. మరి మన వంటింట్లోనే దొరికే ఈ 3 పదార్థాల వల్ల ఏ ప్రయోజనాలు ఉంటాయి? వాటిని ఎలా ఆహారంలో భాగం చేసుకోవచ్చు? ఇప్పుడు సింపుల్గా తెలుసుకుందాం. ముందుగా కీరా దోస గురించి తెలుసుకుందాం. కీరా దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే వేడి వాతావరణం శరీరానికి ద్రవాలు అందించడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాదు ఇందులో కొంత పీచు కూడా ఉంటుంది. పీచు ఉన్న ఆహారం జీర్ణక్రియకు, సాధారణంగా మలబద్ధకం తగ్గించుకోవడానికి సహాయపడుతూ ఉంటుంది. ముఖ్యంగా మసాలా ఎక్కువగా ఉన్న లేదా బరువైన భోజనంతో పాటు కీరా దోసను సాలెడ్గా తీసుకోవడం చాలా మందికి తేలికగా అనిపిస్తుంది. అయితే కీరా దోసకాయ తింటే కడుపులో ఒక రక్షణ పొర ఏర్పడే యాసిడిటీని పూర్తిగా ఆపేస్తుందని చెప్పడం శాస్త్రీయంగా సరైనది కాదు. యాసిడిటీ లేదా గ్యాస్ తరచుగా వస్తుంటే కారణాన్ని గుర్తుంచుకోవడం ముఖ్యం. కీరా దోసలో విటమిన్ కే, విటమిన్ సి వంటి పోషకాలు కూడా ఉంటాయి. ఇందులో కూడా నీరు, పీచు కారణంగా తక్కువ క్యాలరీల ఆహారం కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. బరువు నియంత్రించుకోవాలని చూసేవారు కీరా దోసను ఇతర కూరగాయలతో కలిపి సాలెడ్గా తీసుకోవచ్చు. ఇక కీరా దోసకాయ నీటిలో వేసుకుని తాగే విషయంలో వస్తే దాన్ని డీటాక్స్ డ్రింక్గా భావించాల్సిన అవసరం లేదు. మన శరీరంలోని వ్యర్థాలను తొలగించే ప్రధాన బాధ్యత కాలేయం, మూత్రపిండాలదే. కీరా ముక్కలు వేసిన నీరు తాగడం వల్ల అదనపు అద్భుతమైన శుద్ధి జరుగుతుందని చెప్పడానికి బలమైన ఆధారాలు లేవు. అయితే రుచిగా ఉండడంతో కొందరు ఎక్కువ నీరు తాగడానికి ఇది సహాయపడవచ్చు. ఇక కరివేపాకు విషయానికి వస్తే మన వంటింట్లో చాలా తక్కువ విలువ ఇచ్చే ఆకు అదే. కూరలో వాసన, రుచి కోసం వేస్తాం. కానీ కరివేపాకులో విటమిన్ ఏ, సి వంటి పోషకాలు, వివిధ యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయి. అందుకే కరివేపాకును ఆహారం నుంచి తీసిపారేయకుండా తినడం మంచిది. అయితే కరివేపాకు తింటే తెల్ల జుట్టు పూర్తిగా ఆగిపోతుందా లేదా జుట్టు రాలడం ఖచ్చితంగా తగ్గిపోతుందని చెప్పడం మాత్రం అతిశయోక్తి. జుట్టు రాలడానికి వంశపారపర్యం, హార్మోన్లు, పోషక లోపాలు, ఒత్తిడి, కొన్ని వ్యాధులు వంటి అనేక కారణాలు ఉండొచ్చు. కరివేపాకు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం కావచ్చుని కానీ జుట్టు సమస్యలకు అది ఒకటే పరిష్కారం కాదు. కరివేపాకును రోజువారీ ఆహారంలోనే తీసుకోవచ్చు. పప్పు, కూరలు, చట్నీలు, పొడులు వంటి వాటిలో ఉపయోగించుకోవచ్చు. ఎండబెట్టి పొడి చేసుకొని కూడా ఆహారంలో కలుపుకోవచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఎక్కువ కరివేపాకు తింటేనే ఎక్కువ ఆరోగ్యం వస్తుందనేది కాదు. మొత్తం ఆహారంలో వైవిధ్యం ఉండడం ముఖ్యం. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పప్పులు, ధాన్యాలు, గింజలు వంటి వివిధ ఆహార పదార్థాల నుంచి పోషకాలు పొందాలి. ఇక ఇప్పుడు మూడోది పుదీనా. పుదీనా మన వంటకాలకు మంచి వాసన, రుచిని ఇవ్వడమే కాకుండా కొన్ని ముఖ్యమైన పోషకాలను కూడా ఇస్తుంది. పుదీనాలో విటమిన్ ఏ, ఐరన్, ఫోలేట్, మ్యాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా పుదీనాలో ఉండే సహజమైన సువాసన సమ్మేళనాలు మెథాల్ కారణంగా నోటికి, శ్వాసకి తాజాదనాన్ని అందిస్తాయి. కొందరు పుదీనా ఆకులను నమలడం వల్ల నోటి దుర్వాసన తాత్కాలికంగా తగ్గినట్లు అనిపిస్తుందని చెబుతారు. అయితే నోటి దుర్వాసనకు అసలు కారణం దంతాలు, చిగుళ్ళ సమస్య లేదా నోటి ఆరోగ్య సమస్య అయితే కేవలం పుదీనా నమలడం వల్లే సరిపోదు. పళ్ళు సరిగ్గా శుభ్రం చేసుకోవడం, నాలుకను శుభ్రంగా ఉంచుకోవడం, అవసరమైతే దంత వైద్యుని సంప్రదించడం ముఖ్యం. పుదీనాను నీటిలో మరిగించి తాగితే కాలేయం, మూత్రపిండాల డీటాక్స్ అవుతాయని తరచూ చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ కూడా అదే విషయం గుర్తుంచుకోవాలి. మన కాలేయం, మూత్రపిండాలు సహజంగానే శరీరంలోని వ్యర్థాలను నిర్వహిస్తాయి. పుదీనా నీరు తాగడం వల్ల అవి ప్రత్యేకంగా డీటాక్స్ అవుతాయని చెప్పడానికి తగిన శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే పుదీనా ఆకులతో తయారు చేసిన పానీయం చక్కెర లేకుండా తీసుకుంటే మంచి ద్రవాహారం కావచ్చు. ముఖ్యంగా వేసవిలో లేదా భోజనం తర్వాత తేలికగా అనిపించేందుకు కొందరు పుదీనా నీరు తీసుకుంటారు. ఇక చర్మంపై పుదీనా రసం లేదా పుదీనా ఐస్ క్యూబ్స్ రుద్దితే మొటిమలు, మచ్చలు పూర్తిగా పోతాయని చెప్పడం కూడా సరైనది కాదు. చర్మం చాలా సున్నితంగా ఉన్న వారికి పుదీనా లేదా ఇతర మొక్కల పదార్థాలను నేరుగా రాస్తే మంట, ఎర్రదనం లేదా ఎలర్జీ రావచ్చు. కాబట్టి చర్మ సమస్యలకు ఇలాంటి చిట్కాల కంటే చర్మ వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది. ఇప్పుడు ఈ 3 పదార్థాలను కలిపి చూస్తే మనకు ఒక ముఖ్యమైన విషయం అర్థమవుతుంది. ఆరోగ్యం కోసం ఖరీదైన పదార్థాలు అవసరం లేదు. మన ఇంట్లో ప్రతిరోజు వాడే సాధారణ కూరగాయలు,
ఆకులు కూడా పోషకాన్ని అందించగలవు. కీరా దోసకాయ మనకు నీరు, పీచు అందించగలదు. కరివేపాకు మనకు వివిధ విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, సమ్మేళనాన్ని అందిస్తుంది. పుదీనా మంచి రుచి, వాసనతో పాటు కొన్ని పోషకాలను అందిస్తుంది. కానీ వీటిని అద్భుతమైన మందులుగా కాకుండా సమతుల్యమైన ఆహారంలో భాగంగా మాత్రమే చూడాలి. ముఖ్యంగా ఆరోగ్య సమస్య ఉన్నవారు మందులు ఆపేసి కీరదోసకాయ, కరివేపాకు లేదా పుదీనా మీద మాత్రమే ఆధారపడకూడదు. మధుమేహం, అధిక రక్తపోటు, జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు, జుట్టు రాలడం వంటి సమస్యలు ఉంటే సరైన వైద్య సలహా తీసుకోవాలి. మన ఆరోగ్యాన్ని కాపాడేది ఒక ఆహార పదార్థం కాదు, రోజువారీ ఆహారం, తగినంత నీరు, శారీరక వ్యాయామం, మంచి నిద్ర, ఒత్తిడి నియంత్రణ, పొగ తాగడం మరియు అధిక మద్యానికి దూరంగా ఉండడం వంటి అనేక అంశాలు కలిపి ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి ఈ రోజు నుంచి కూరగాయలు కనిపించే కరివేపాకును పక్కన పెట్టకుండా తినండి. భోజనంలో కీరదోసను సరైన పరిణామంలో చేర్చుకోండి. పుదీనాను చట్నీ, సాలాడ్ లేదా ఇతర ఆరోగ్యకరమైన వంటకాలలో ఉపయోగించుకోండి. కానీ ఏదైనా పదార్థాన్ని అతిగా తీసుకోవడం కూడా మంచిది కాదు. వైవిధ్యమైన సమతుల్యమైన ఆహారం తీసుకోవడమే ముఖ్యమైన విషయం. చివరికి చెప్పాల్సింది ఒకటే, మన వంటింట్లో ఉన్న ప్రతి సహజ ఆహారం ఒక మందు కాదు, కానీ సరైన విధంగా తీసుకుంటే ఆరోగ్యకరమైన జీవనశైలికి మంచి తోడ్పాటు అందించగలదు. కాబట్టి ఆరోగ్యం కోసం అద్భుతమైన షార్ట్ కట్ కోసం వెతకడం కంటే ప్రతిరోజు మనం తినే ఆహారాన్ని కొంచెం మెరుగుపరుచుకోవడం ప్రారంభించండి. అదే దీర్ఘకాలంలో మన ఆరోగ్యానికి నిజమైన పెట్టుబడి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.